కృతి శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాకే టాలీవుడ్ సెన్సేషన్ అయింది. ఉప్పెన మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు రావడంతో యంగ్ హీరోలతో జోడీ కట్టింది. అయితే తెలుగులో తన క్రేజ్ ను సక్సెస్ ను అలాగే నిలబెట్టుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్ షిఫ్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ 3 సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై జరిగే ట్రోలింగ్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. నేను చాలా సున్నితమైన వ్యక్తిని. అమ్మ లేకుంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. చిన్న వయసులోనే నేను చాలా విషయాలు ఫేస్ చేశాను అని చెప్పింది. సోషల్ మీడియాలో నాపై ట్రోలింగ్, ద్వేషం చూసి నాకు చాలా బాధేసిందని వాపోయింది. అయితే ఇక్కడ ఏవి మన చేతుల్లో ఉండవని, అయినా సరే మనల్నే నిందించినప్పుడు ఇంకా ఎక్కువ బాధేస్తుందని చెప్పింది. అప్పుడు అమ్మ అండగా నిలబడి నీ వల్ల అయిన దానికన్నా ఎక్కువే కష్టపడుతున్నావు అని ధైర్యం చెప్పిందని, అయినా ఒకానొక సమయంలో నాపై నేను నమ్మకం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. నిజ జీవితంలో నన్నెవరైనా కామెంట్ చేసుంటే పట్టించుకునేదాన్ని కాదని, కానీ కెరీర్లో ఇలాంటి కామెంట్స్ వేసేసరికి తట్టుకోలేకపోయానంది. అప్పుడు ఫ్రెండ్స్ తనకు అండగా నిలిచారని, తనను బాధపడనీయకుండా నాతోనే ఉన్నారని చెప్పింది. నేను హ్యాపీగా ఉండేలా చూసుకున్నారంటూ కృతి శెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.